ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ పాకిస్తాన్ వల్ల ఈ పేరు బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే ఐఎంఎఫ్ ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశాలకి అప్పిస్తుంది. ఈ మధ్య పాకిస్తాన్ మీడియా అక్కడున్న రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి చురకలంటించింది. మీ వైఖరిని మార్చుకోండి, అవినీతిని తగ్గించండి, పద్ధతులు మార్చుకోండి, అప్పుడే ఆర్థికంగా పాకిస్తాన్ ముందుకు వెళ్తుంది అని చెప్పడంతో అక్కడున్న ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబు ఇచ్చిన రిప్లైకి అక్కడున్న ప్రజలకి మీడియాకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడంటే, మనం జనాభా నియంత్రించుకోవాలంటే మన దేశం బంగ్లాదేశ్ని ఫాలో అవ్వాలి, అక్కడ బంగ్లాదేశ్లో జనాభాను బాగా నియంత్రిస్తున్నారని చెప్పడం జరిగింది. లెక్క ప్రకారం పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం. అరే ఇంత పెద్ద దేశం పెట్టుకొని ఆ దేశంని ఫాలో అవ్వాలంటాడేంటి అని ఓ రకంగా ప్రజలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం 25 నుంచి 26 కోట్ల జనాభా ఉంటుంది. పాకిస్తాన్లో రానున్న రోజుల్లో 40 కోట్ల వరకు మన జనాభా వెళ్తుంది. 25 కోట్లనే మేము సాధలేకపోతున్నాము, ఇక 40 కోట్ల జనాభా పెరిగితే ఎక్కడికి వెళ్ళి సాధతాము అని చెప్పడం జరిగింది. ఇప్పటికే అప్పు తీసుకొస్తున్నాం మనం ఐఎంఎఫ్ నుంచి అని చెప్పడం జరిగింది. అలాగే మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందని కూడా చెప్పాడు ఆయన. ఆ ఐడియా ఏంటంటే, మన దగ్గర ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 3 నుంచి 4 వరకు బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. అవి కాస్త 4 నుంచి 10 వరకు బిలియన్ డాలర్ల ఐటీ ఎగుమతులు పెరిగితే మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది.